నిన్నటి కరెంట్ అఫైర్స్లోని చివరి ప్రశ్నకు సమాధానం. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాని డాక్టర్ టెస్సీ థామ్సన్ని అంటారు. భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఆమె. 2011లో అగ్ని-3 క్షిపణి ప్రాజెక్ట్కి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, అగ్ని-4 క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. 2018లో డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఇక మొదటిది, గుజరాత్లో ఓసాట్ ప్లాంట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. గుజరాత్కు చెందిన సెమీకండక్టర్ కంపెనీ సుచి సెమీకాన్ గుజరాత్లోని మొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ప్లాంట్ను సూరత్లో ప్రారంభించింది. ఈ ప్లాంట్ సెమీకండక్టర్ భాగాల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ సేవలను అందిస్తుంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, గుజరాత్ హోంమంత్రి హర్ష సాంఘ్వి ఈ ప్లాంట్ను ప్రారంభించారు. రెండవది, బెంగళూరులో ఏఏ ఇంక్యుబేషన్ సెంటర్. ఇండియన్ ఆర్మీ బెంగళూరులో ఏఏ ఇంక్యుబేషన్ సెంటర్ని ప్రారంభించింది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని వర్చువల్గా ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్మీ కార్యకలాపాలను ఆధునీకరించడం, సాంకేతికత సామర్థ్యాలను పెంపొందించడం దీని లక్ష్యం. ఇక మూడవది, స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 3వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్. 2019లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో 23వ స్థానంలో ఉన్న భారత్ 2024లో 3వ స్థానానికి చేరుకుంది. 2024 నవంబర్లో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 20,000 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 92% పెరిగాయి. ఇక నాలుగవది, మధ్యప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్. డిసెంబర్ 17 నుంచి 23 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 10వ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ జరుగుతోంది. స్థిరమైన అటవీ పద్ధతులను ప్రోత్సహించడం, అడవుల మీద ఆధారపడి జీవించే స్థానిక కమ్యూనిటీలను బలోపేతం చేయడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఇక ఐదవది, ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా తెలుగు వ్యక్తి రామ్మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన 3 ఏళ్ల పాటు బ్యాంక్ ఎండీగా కొనసాగనున్నారు. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ సిఎస్ శెట్టి కూడా తెలుగువారే. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: 38వ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.